ఏంటమ్మా ఆ మాటలు? సీఎం గారు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. ఆయన ఎట్లా చెప్తున్నాడో గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు ఎమ్మెల్యేలందరూ అదే చెప్తున్నారు. ఎమ్మెల్యేలందరూ గాలి నా కొడుకులా? నీ కొడుకులా వాళ్ళు? ఏంటమ్మా ఆ మాటలు? ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులకి మీ మాటలు నిజంగా సిగ్గుచేటు అనిపిస్తున్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో మంత్రిగా పనిచేశారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకం కూడా సిగ్గుపడుతుంది. ఏం మాటలు ఆ మాటలు? ఎమ్మెల్యేలను పట్టుకొని గాలిలో గెలిచిన గాలిలో కొడుకులా? మీరు ఎట్లా గెలిచారు? మీరు గాలిలోనే గెలిచారు. 2014లో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయనకేదో ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి దాదాపు 67 సీట్ల వరకు ఇచ్చారు. 2019లో కూడా అదే గాలి కొనసాగింది ఇంకొంచెం బలంగా. సరే ఆయన కూర్చోబెడదాం ముఖ్యమంత్రి స్థానం అని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. మరి మీరు మిమ్మల్ని కూడా ప్రజలు అదే ప్రత్యర్థులు అదే మాట అంటే ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ మీరు? ఒక మహిళ ఉండి ఎలా మాట్లాడతారు రోజా గారు? వెకిలి మాటలు, వెకిలి చేష్టలు, జుగుప్సాకరమైన మాటలు. ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులా? అసలు ఏమన్నా ఆలోచన ఉందా? మీ వల్ల గత ఎన్నికల్లో 10 స్థానాలు పోయి ఉంటాయి ఖచ్చితంగా. 10 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఓడిపోవడానికి మీరు కారణం అవుతారు. సరే ఇంకా కొంతమంది చాలా ఉన్నారు, ఒక్కొక్కరి వల్ల 4-5 స్థానాలు 10 స్థానాలు, ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి కదా మీ మాటలు. ఏంటి ఆ మాటలు? ఇకైతే వైసీపీకి తప్పదు భారీ మూల్యం, అందులో డౌట్ లేదండి.